హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కాస్ట్ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనం చాలా జాగ్రత్తగా ఉండవలసింది రెండే 2 విషయాల్లో. ఆ 2 విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మనకన్నా వయసులో చిన్నవాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏంటి మనకన్నా చిన్నవాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి అంటున్నారు అనుకుంటున్నారా? నిజమేనండి. ఎందుకంటే మనం చాలా అనుభవం పొందుంటాం గాబట్టి, పిల్లలు చేసే ప్రతి విషయంలో, మనకన్నా చిన్నవాళ్ళు ప్రవర్తించే ప్రతి విషయంలో అది తప్పు, ఇది రైటు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉంటేనే నువ్వు సక్సెస్ పొందుతావు అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకొక భయం. ఎందుకంటే వాళ్ళెక్కడ ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళెక్కడ ఓటమిని చూస్తారు. వాళ్ళకి తెలియనితనంతో ఎక్కడ దేన్ని దూరం చేసుకుంటారో, అనవసరంగా ఇబ్బందులు పడతారో అనే అభిప్రాయంతో మనమైతే వాళ్ళకి మంచి, చెడు చెప్పాలని ప్రయత్నిస్తాం. తప్పు లేదు. కానీ చెప్పేది చాలా ప్రేమగా చెప్పాలి. ఇన్సల్ట్ చేసినట్టు, బెదిరించినట్టు, కోపంతోని చెప్పామనుకోండి, మనం ఏ మాట చెప్పామో గుర్తు పెట్టుకోరు. కానీ ఏ రీతిలో చెప్పామో ఆ మాటని గుర్తు పెట్టుకుంటారు. మనం అన్న మాట గుర్తుండదు. కానీ మనం చెప్పే యొక్క వే ఉంటుందే, అది కోపంతో చెప్పామో, ఎలా చెప్పామో, అవమానించినట్టు చెప్పామో, ఆ వే ఉంటుందే, ఆ వేని బాగా గుర్తుపెట్టుకుంటారు. సో, వాళ్ళు చాలా మన మీద కోపమైతే పెంచుకుంటారు. సో, ఎప్పుడైనా పిల్లలకి చెప్పేది ప్రేమతో చెప్పండి. విన్నారా? బాగుపడతారు. వినలేదా? వాళ్ళు పడిపోయి లేస్తారు. సో, ఆ పడిపోవడంలోనే వాళ్ళ అనుభవంతో లేచి నిలబడతారు. సో, మనము మారాలండి. ఎందుకంటే ప్రపంచం చాలా స్మార్ట్‌గా అయింది. ఎందుకంటే మనం మనం ఎంత కష్టపడ్డామో మన పిల్లలు కూడా అంతే కష్టపడితే పైకొస్తారు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటల్ వరల్డ్ అయింది. స్మార్ట్ వరల్డ్ అయింది. చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని చూసే టెక్నాలజీస్ వచ్చినియి. సో, మనము వీధి దీపాల్లో చదువుకుంటేనే బాగా పైకొచ్చామని చెప్పి మన పిల్లలు కూడా వీధి దీపాల్లో చదువుకుంటేనే పైకొస్తారనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. సో, ఎప్పుడైనా కూడా మనము మన పిల్లలకి చెప్పేది చాలా మంచిగా చెప్పాలి. అర్థం చేసుకునేలా చెప్పాలి. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రెండవదొచ్చేసి మనకన్నా వయసులో పెద్దవాళ్ళతో. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా అనుభవం పొందుంటారు. వారి జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ చూసుంటారు. సమాజంలో ఉన్న వ్యక్తుల్ని అంచనా వేయగలరు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి విషయాల్లో ఎలా ఉంటారు, ఎలాంటి కష్టమొచ్చినప్పుడు ఏం చేయాలి అనే అనుభవాన్ని వాళ్ళైతే చూసుంటారు. మనం ఆవేశంతో, ఆలోచన లేకుండా ఒక్కొక్కసారి మాటలు జారవచ్చు. కఠినంగా మాట్లాడవచ్చు. వాళ్ళని ఎదిరించి కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. సో, అలా చేయటం వల్ల మనం కొన్నిసార్లు ఇబ్బందుల పాలవుతాం. పెద్దవాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మనం తప్పు చెయ్యకపోయినా వాళ్ళు కూడా కోపంతో మనం తప్పు చేశాము అని ప్రూవ్ చేయగల సామర్థ్యం అయితే వాళ్ళకుంటుంది. సో, అందుకనే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళతో స్నేహం చేయాలి. నిజంగా మనం ఎక్కువ జ్ఞానం, అనుభవం సంపాదించాలి అంటే మనకన్నా వయసులో ఉన్న పెద్దవారితో స్నేహం చేస్తే వాళ్ళ అనుభవాల ద్వారా మనమైతే చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. సో, మనం చూస్తూ ఉంటాం. మన అమ్మమ్మలకి, తాతయ్యలకి తెలిసినంత విషయాలు మనకైతే తెలియవు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో చాలా ఎదురైన అనుభవాల వల్లే వాళ్ళు చాలా విషయాలనైతే నేర్చుకోగలుగుతారు. సో, ఎప్పుడైనా మనకి దిక్కుతోచని ప్రశ్నలు, తోచని సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని అడిగి దాని ద్వారా సమాధానాలైతే పొందవచ్చు. సో, జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు. సో, కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.